వచ్చేసారు. ఏంటి ఇద్దరిద్దరేసే వస్తున్నారా? లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగల? అది మాత్రమే కాదయ్యా, కోటర్ వేసారనుకో హత్య, దోపిడీ, మానభంగం ఈ మూడింటిని వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. ఓహో, మమ్మల్ని పట్టుకున్న తర్వాతే మేము దొంగలమని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోలీసులని. ఆ భయం ఉండాలి, లేకపోతే లాఠీని గొంతులోకి తూర్చి కడుపులో ఉన్న పేగులు బయటికి తీస్తా. అయ్యా, పేగులు మటన్ కోట్లో తీసుకున్నాం, వీళ్ళ తీసామంటే వాసన. షడా సరేగాని నీ పేరేంటి? రామస్వామి, ఆనకాలు రామస్వామి. అలాంటే బాండ్, జేమ్స్ బాండ్. ఇది మీకు అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా? రామస్వామి అనేది నీ పేరు, ఆనకాల్ అనేది నువ్వు చదివి సాధించిన పట్టానా? అయ్యా, అది వాళ్ళ తరతరాల జబ్బు, చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు. అవును, వీడెవడు? నా కొడుకు, పేరు యోగ్యుడు. యోగ్యుడా? యోగ్యుడు దొంగోడా? మేమందరం టెర్రరైన దొంగలం. అయ్యగారు ఇటు తిరగరా? నేను గనక తిరిగానంటే పిడుగు పడదు, టోపీ ఎగురుద్ది. పర్వాలేదా? నువ్వా? తుమ్ యూ స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటిది? మట్టి. ఓపెన్ చెయ్యి. చూస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వస్తోంది? పిడుగురాళ్ళ నుంచి. ఎందుకు? మా బామ్మ ఆశపడింది. దీన్నేం చేసుకుంటారు? తింటారా? మట్టితో ఇల్లు కడతారు, వేరుశనక్కాయలు పండిస్తారు. మీ బుర్రేంటి ఇలా పాడైపోయింది? ఇది పోలీసోడి బ్రెయిన్, అడ్డదిడ్డంగా ఆలోచిస్తాం. అది ఎలా ఆలోచిస్తామో మాకే తెలీదు, నీకెలా తెలుస్తుంది? మా బామ్మ రోగిష్టిది. రోగిష్టిదైతే మందు కొని పెట్టు, మట్టి ఎందుకు? సార్, పుట్టినూరు మట్టిలో పడుకుంటే రోగం బాగోవద్దు అనుకుంటుంది మా బామ్మ. బాగవ్వలేదంటే బాడీ ఈ మట్టికి, వీలునామా నాకు. బామ్మంటే అంత ప్రాణమా? Yes, sir. ఓపెన్, యూ కెన్ గో. బాగా చెక్ చేయి. డైలీ బండి మీద మట్టి తీసుకువెళ్తున్నాడు. రిజల్ట్ ఏమైంది? ఏం లేదు సార్. ఓ, నాకెందుకో అనుమానంగా ఉంది. అనాది కాలం నుంచి దీని పేరు మట్టే. అనవసరంగా నువ్వు ఆలోచనలు పెంచేసుకోకు. ఆ మట్టి మీ బామ్మకి, మరి ఈ తొట్టి నా టైం పాసింగ్ కి. ఓపెన్ గా నిజం మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇక నేను అనుమానించను. యూ కెన్ గో. ఎస్ సార్. ఇటువైపుగా మోటార్ బైక్ లో దొంగడు వచ్చాడయా? దొంగ? అలాంటి వాడు ఎవడు ఇటువైపు రాలేదు సార్. బండిలో ఇసుకతో? ఓ, అబ్బాయ చాలా మంచివాడు సార్. ఏం సార్, మట్టి దొంగలించి ఏం చేస్తాడు సార్? అప్పటికి మేము చెక్ చేసే సార్ పంపించాం. ఏయ్, నీ బుర్రలో ఏమన్నా మట్టి ఉందా? వాడు దొంగిలించింది ఇసుక కాదయ్యా, పిఠాపురం నుంచి 30 బైకులు దొంగిలించి రోజు ఇటు నుంచే తీసుకెళ్తాడు. ఇసుక చెక్ చేసి పంపించావు కదా, బండి నెంబర్ చెక్ చేసావంటాయా నువ్వు? అలాగా? ఏంటి అలాగా? యు ఆర్ సస్పెండెడ్. ఇప్పుడు చెప్తున్నాను రా, మీ ఇద్దరి చేతులకి సంకెళ్ళ వేసి మేళతాళాలతో వీధి వీధిన లాక్కుంటూ వెళ్తాడ్రా ఈ చన్నీల నారాయణ. కుదరదు, నీ వల్ల కుదరదు. వీలైతే నీ కళ్ళు కప్పే దొంగతనం చేస్తాం. నేను ఎన్కౌంటర్ లో వేసేస్తాను రా. మీ వల్ల అయితే చేసి చూడండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి. లేకపోతే నేను మాట్లాడను, నా గన్ను మాట్లాడుతుంది. ఇంకోసారి చెప్పండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి అని చెప్పాను. మీ వల్ల అయితే చేసి చూడండి. దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఎవరికండి? చెప్తామండి సార్, త్వరగా చేయి కడుక్కొని రండి సార్. పెద్ద ఇన్స్పెక్టర్ అని తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారో. వాసన తిరిగిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి.
ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్న వాళ్ళకు కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు మీరు ఇక్కడ లొడలొడ మాట్లాడే బదులు ముందు వెళ్ళి చెయ్యి కట్టుకోవద్దాం కదా. త్వరగా పదండి. చాలా బాగుంది. అయ్యా నాకు ఒక లెగ్ పీసు, మీకు ఒక లెగ్ పీసు. నీకు ఒక గుడ్డు కూడా లేదు. 5 చేపన్న ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను. నా అబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటి చెప్పు. నాయన ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావని నువ్వే చెప్పు. చూసావా హెడ్, డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు, ఈలోగా నా పేరులో లంచమా? హెడ్ కానిస్టేబుల్, మేము ఆకలితో చేస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? అయ్యగారి మీదే. నీ మీద పడతా? నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. శబ్దం చేయకబ్బా. కాలొకటి అక్కడ పెట్టరా. ఇన్స్పెక్టరా, ఏ ఇన్స్పెక్టర్, ఓ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ రేయ్, ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకునేవరా? చెయ్యాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా నువ్వు ముందు వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందు వెళ్ళరా. నా అబ్బా నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందు వెళ్ళరా. రే దొంగన బాబు, కొట్టగడ మొహం చెట్టే అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పుట్టి నా కొడుకు నన్ను ఎదిరించి మాట్లాడతావా? నువ్వు చెప్పవయ్యా. ఏ ఇన్స్పెక్టర్, అక్కడ చెప్పవయ్యా. నువ్వు చెప్పు. చెప్పవయ్యా. చెప్పమంటుంటే ఏంటి? చెప్పు. వెళ్ళమంటుంటే నువ్వు చెప్పావు కదా, నీ కడ ముందు అన్ని జరగాలని. అలాగే జరుగుతుంది. అబ్బా అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్? లోపల ఎందుకు ఏం జరుగుతుంది? మీ అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా, అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? రే లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలరా. కొడక తలుపు తీరా. అబ్బా ఆయన బాగా చూసాడా? అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? ఒరే ఏటు, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించానురా? మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు, అదే కదయ్యా జరుగుతోంది. అందుకని ఈ విధంగాన ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. మెల్లగా కట్టు. నా పేరు బొట్టి జేజమ్మ కాదు, జాకీ చాన్ కి అమ్మని. అమ్మ నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. 2 రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో. ఇక్కడ అమ్మా జేజమ్మ, పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్ దాచించారా? మేడం మీరెందుకు మేడం ఎంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేమే అక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా. విషయాలున్న చోటుకి వస్తేనే కదా పసిగట్టగలం. విషయమా? నిన్న వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేశారో చెప్పు. కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? దాన్నెలా కంపంట? జీవితంలో మీరు దాన్ని చూడలేదా? ప్రపంచ మార్కెట్ లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ మార్కెట్ లోనా? ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. దాన్ని మీరేం చేశారు? వేస్ట్ ని ఏం చేస్తాం మేడం? ఏమిటి దీర్ఘాలోచన? వద్దు మేడం, ఆ విషయం అడగండి మేడం, తట్టుకోలేరు మేడం. నో నో నో, ఐ వాంట్ సీ. నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటి మేడం చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు? అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? నేను దాన్ని చూసి తీరాలి. మేడం ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూసుండొచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికి ఎలా వస్తుంది? వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా? మేడం
ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా, అదెక్కడ ఎక్కడ అదెక్కడ? నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది. ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టుకుంటారా? చూసారా మేడం, అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేసామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువు, అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం, సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి చెత్త కుప్పలో వేసాం. అవును మేడం. అలాగా అయితే అదేంటి? తీసుకురండి. మేడం, ఈ కంపును ఎవరయ్యా మూట కట్టి స్టేషన్ లో పెట్టింది? ఓపెన్ సర్చ్. అయ్యో వేస్ట్ అంతా నగలుగా మారిపోయాయి. అన్ని బంగారు నగలు మేడం. ఇదిగోండి మేడం. మై గాడ్, ఏంటిది? ఎలా ఈ విధంగా మారయ్యో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ యో. ఇద్దరు దొంగల్ని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని దొంగిలించాలని ప్లాన్ వేశారు. సో యోర్ I am suspended. మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చగలుగుతావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు మామూలు. అయ్యా, స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను. మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి అయ్యా. కుదరదు. అయ్యా, మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను, కానీ ఇప్పుడు కుదరదు. అయ్యా, ఊరి పెద్దలారా మీరైనా సంతకం అన్నా నమస్కారం. ఇక్కడ మా అందరికీ బంధువులే. ఆనకళ్ళ రామస్వామి, ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టరు ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి అంతే. ఇదేలా ఉంది అన్న, మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలవంపులుగా ఉంది. ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలు తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లేదో కోట్లు పెట్టుకొని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడామంట. మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల్లాకి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీని జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు. ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి రగదంతే. అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నానురా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. మీ అందరినీ ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఈ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఇప్పుడేం చేస్తారు? అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు. అయ్యా, నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు. ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీకు ఒకే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక్క సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చన్నీల నారాయణ, నా అబ్బా, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా పోయాడు. అయ్యో అక్క, ఆనకాల రామస్వామి ఆయన సుపుత్రుడు ఊళ్ళోకి వస్తున్నాడు. చెంబు తప్పలు తీసుకొని కొడక, ఉదయం నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం. ఒక్కడు కూడా సంతకం పెట్టలేదేంట్రా? చెప్పు. ఎలా పెడతారు? నిన్ను చూడగానే అందరూ లోపలికి తలుపేసేసుకుంటున్నారు. నా అబ్బా, ఎవరో ఒక అమాయకుడు దొరకపోతాడా మనకి? అమ్మ నా బంగారం, ఇందులో సంతకం పెట్టమ్మా. ఎందుకు? బాంబే తీసుకెళ్ళి అమ్మడానికి. పెళ్లి చేసుకుంటావేంటి? తెలుసున్నవాడు ఎవడో ఎదురుపడలేదు. ఓరి అబ్బా, అతను కౌన్సిలర్ కదా. అవును, ఆ సన్నాసిగాడి వాడెందుకు ముసుకేసుకొని వెళ్తున్నాడు? ఎందుకైనా మంచిది మొహాన్ని ముసుకేసుకుందాం. పదబ్బా అడుగుదాం. చూద్దాం.
విజయ తలుపుతారు. వచ్చేసావా బంగారం? ఏమిటండి ఎంతసేపు? నిన్ను చూడకుండా ఒక క్షణం ఉండలేకపోతున్నాను. ఏమిటండి ఇది? బయటనే ఇవన్నీ లోపలికి రండి. సరేరా. రారన్నయ్యబ్బా లోపల ఏం చేస్తున్నావురా? తలుపులు పక్కకి రమ్మంటావా? మరేడుగా చెప్తావా? తలుపు తీస్తావా లేదా? అయ్యబ్బా ఆనకాలతో తలుపు నొక్క తను రారా బయటికి రారా రమ్మంటుంటే వచ్చానయ్యబ్బా. అబ్బా అయ్యో ఇద్దరు కౌన్సిలర్లు మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా? అది కాదండి, కుళాయిలో నీళ్లు రాలేదని డిస్కస్ చేసుకుంటాం. నీళ్ళు ఎప్పుడో వచ్చినాయి, పొడిచి పారేస్తా. నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా చెడ్డ పేరు కావాలా? మంచి పేరే కావాలండి. నీ పేరేంటి? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు పారిపో. మధ్యలో వచ్చి చెడగొట్టి నా పంచి ఊర్లో ఎవరికి చెప్పండి. అబ్బా సంతకం పెట్టించుకున్నా. అరే బాబు నువ్వేళరా? ఏం బాబు నువ్వేం చేస్తావు? ఏం లేదు ఇవని నా కాలుకు ఒక ముందు అడిగాను, అదేంటో తీసుకున్నా. ఉన్న కాలు ఇరక్కొట్టేతాను. మర్యాద కూడా చూడను. సంతకం పెట్టించేసుకున్నా లోన్ పని చూద్దాం. నువ్వు పద. నా పేరు కూడా రాసావా? అవును నువ్వు పెద్ద కలెక్టర్, నీ పేరు రాయాలి. నోరు మూసుకుంటా. ఏంటి మీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు? వాచ్మెన్ వీడిని లోపలికి పోనేమన్నాడు. వదలని చెప్పాడా? నీ మొహం చూసాక వదలని. ఏ పని మీద ఇక్కడికి వచ్చారా? అయ్యగారిని ప్రత్యక్షంగా కలిసి మా మనసులో అగ్నిపర్వతంలో బద్దలవుతున్న విషయాన్ని ఆయన మొహం మీద చెప్పే తీరాలి. అలాంటిది ఏం జరిగిందయ్యా? ఏమయ్యా ఊరు జనాలందరికీ మంచి చేసి నోరు లేని మాలాంటి వాళ్ళకి ఎంత ద్రోహం చేశాడో ఆ పెద్ద మనిషి నీకు తెలుసా? చెవిరింగ్లో ముక్కు దుద్దులో మా నాన్న దొంగతనం చేసి వచ్చినప్పుడు జనాలు తరుగుకుంటూ వచ్చినప్పుడు చీకట్లో ఏ చెట్టు చాటునో దాక్కునేవాడు మా బాబు. ఇప్పుడు అలా ఉందా? ఊరంతా లైట్లు వెలిగించేసి మేము దాక్కోవడానికి చోటు లేకుండా చేశాడు. మేమే ఊరికేం బాధపడలేదు. బాధపడుతున్నా ఓరి ఎదవల్లారా, ఊరికి రోడ్డు కరెంటు వేస్తే తప్పంటారా? మేకో కూడా దొంగతనం చేసి అడ్డదారిలో ఎవరికి దొరకకుండా పారిపోయాడు. కానీ ఇప్పుడు అలా ఉందా? ఊరంతా తారు రోడ్లు వేసేసి మా బాబు ఎక్కడ నడవడానికి లేకుండా చేసేసారు. అసలే మా బాబుకి ఆనకాలు పరిగెడుతున్నప్పుడు ఊరు పట్టేసుకోరా ఏంటి చెప్పండి. ఆగరా, ఏదో దొంగతనం చేసామంటే పంచాయతీతో సరిపోయేది. కానీ ఇదేదో కొత్తగా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తానంట. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 10 రోజులు కూర్చోబెట్టి ఎర్రగా తీస్తున్నారు. పట్టుకోలేకపోతున్నాం. ప్రజలు ఈయనకేం చేశారయ్యా? మేమేం ద్రోహం చేశాం? అవునబ్బా మీరిద్దరేనయ్యా ఈ ఊరు జరుగుతున్న మంచి పనులన్నీ బాగా గుర్తుపెట్టుకుని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకున్నారు. అవును ఆ చేతిలో పేపర్ ఏమిటి? మా వాడు లోన్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో అయ్యా లోన్. లోన్ చేస్తే తిరిగి కట్టాలి, దానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ప్రయత్నం చేస్తున్నాడుగా. అలాగా అయితే ఒక చిన్న పరీక్ష అయ్యా. ఏంటి? ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల లోపు మీరు దొంగతనం చేయకుండా ఉన్నారనుకోండి, నేను మహేంద్ర గారితో చెప్పి లోన్ ఇప్పిస్తా. అయితే 7 గంటల తర్వాత దొంగతనం చేయి. నువ్వు అసలు మారవా? అయ్యా ఇల్లొస్తామయ్యా, ఓ దండం పడాయి ఆయన పడాయి. వస్తావయ్యా. రే నా చెయ్యి లబలబలా బాబు, నోరు కళ్ళు మూసుకుని పడుకోరా. ఎందుకు నా ప్రాణాలు తీస్తావు? సరే నువ్వు పడుకోరా. అయ్యో ఎక్కడ బా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు, ఇక్కడికే. ఎక్కడికి అంటే? తలుపు తెరిస్తే గాలి వస్తుందిగా. దొంగనా అబ్బా? తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోదాం ప్లాన్ వేసి గాలి కావాలంటావా? గాలి దొంగనా అబ్బా? మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని అంబానీ లాగా పెద్ద కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అవుదాం అనుకుంటున్నావా? నిన్ను దొంగనా అబ్బా? ఈ చోటు నుంచి కదలాలంటే కాలు ఎరగొడేస్తాను. ఏంటి బ్రాంతి వాసన వస్తుంది? అమ్మో తాగెత్తన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఊర్లో అబ్బో మందేసేసావా? నన్నే దొంగతనం చేయొద్దంటావా? రారా రెచ్చిపోయా అంబోతులు కూడా ఆపగలను, కానీ నిన్ను ఆపలేనురా బాబు.
కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను ఎన్నిసార్లు తిట్టుంటావు కొట్టుంటావు. నువ్వు పుట్టినప్పుడు వేసేయాల్సింది ఇప్పుడు వేసేస్తాను రా. అయిపోయావంతే. చావు నా జీవితం చంకనాకిస్తావురా దొంగనాయబ్బా. నేను చంపేతాను రా. కురి పెట్టడానికి నువ్వు ఉండాలిరా. నేను నరికేసి తలకొరు పెడతాను రా. పెళ్లి చూసి పోదాం అనుకున్నాను రా. అబ్బో సెంటిమెంట్ గా మాట్లాడేస్తున్నావు. నీకు కాదురా నీకే. అవును చెప్పులు వేసుకుంటున్నావు ఎక్కడికి వెళ్తావు? పిల్లలు చూడటానికి. పిల్లలు చూస్తావా? ఇక్కడే ఉంటారు అబ్బా. ఇప్పుడు అవుతాను గంట ఎందుకు కొడుతున్నావురా? దొంగ పిల్లి మెడలో గంట కడుతున్నాను నాన్న. ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయావు. నాకు తెలిసిపోద్ది కదా. ఎందుకు చెప్పులు ఎందుకు చెప్పులు తీసేస్తున్నావు? తప్పుకో. అయ్యో ఏం చేస్తున్నావురా? గాలి పెట్టుకుంటావా? గాలి ఎందుకు ట్యూబ్లైట్ పగల కొడుతున్నావు? నేను నిద్రపోయేటప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోయావనుకో అప్పుడు కాళ్ళలో దిగి రక్తం. ఏంట్రా గిన్నెలోంచి ఏమేమో పోస్తున్నావు? గోళీలు ఎందుకు పోస్తున్నావురా? చెప్పు. అయినా సరే నువ్వు నడిచావనుకో గోళీల మీద కాలేసి జారి పడతావు కదా. నాకు ఇది వస్తే ఏం చేయాలరా? దీనికోసం పెట్టావు మరి తాగడానికి నీళ్లు. అది కూడా నీళ్ళే. అదే తాగాయి. నీ కన్న తండ్రిని రా. సరే ఏడుతున్నావు కదా ఇదిగో పెట్టుకో. అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో నీ గంట శబ్దం నాకు వినపడద్ది. వెంటనే వచ్చి నీ కాళ్ళు నరికెత్తాను అంతే. అయ్యో అయ్యో చెప్పినట్టు ఒకటికి వస్తుంది. ఏం చేద్దాం? ఇక్కడ పని కానీ చేయాల్సిందే. బుద్ధి తక్కువ ఎదవా. తడిగుడ్డ గంటల మీద కడితే సౌండ్ రాదురా. అమ్మాసి ఎదవా. ఎక్కడికి వెళ్ళిపోయావు? బాబు